హలో అండి. నా పేరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్. చిన్నపిల్లల్లో గ్రోత్ హార్మోన్ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. గ్రోత్ హార్మోన్ గనక లోపంగా ఉండుంటే పిల్లల్లో వాళ్ళకి 3వ సంవత్సరం నుండి ఎదుగుదల లోపాలు మొదలవుతాయండి. దీన్ని మనం తొందరగా గుర్తించి మనం వైద్యం మొదలు పెడితే అంత మంచిది. ఎలా మనం తొందరగా గుర్తించాలి అంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు కంపేర్ చేస్తే వాళ్ళు తక్కువగా గ్రోత్ ఉండడము, అదేవిధంగా క్లాస్లో తోటి పిల్లల్లో పోలిస్తే వాళ్ళు తక్కువగా ఎదుగుదల ఉండడము, ఇలాంటి విషయాలు చూసి మనం తొందరగా గుర్తించవచ్చు. సో ఇలాంటి విషయాలు మీరు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఇవి గ్రోత్ చార్ట్స్ అంటారండి. ఇది బాయ్స్ కి గర్ల్స్ కి ఉంటాయి. దీంట్లో మనము గ్రోత్ కర్వ్స్ ఉంటాయి. ఏజ్ కి హైట్ కి తగ్గట్టు వాళ్ళ గ్రోత్ ఉందా లేదా అని మనం దీంట్లో తెలుసుకొని సరైన పరీక్షలు చేసి దాన్ని నిర్ధారించుకొని, ఒకవేళ గ్రోత్ హార్మోన్ లోపం ఉంది అంటే మనం గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయండి, అవి తీసుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ హైట్ కి దగ్గరగా వాళ్ళు రీచ్ అవుతారు. కానీ వాళ్ళు ఎంత తొందరగా మనం గుర్తించి ఎంత తొందరగా వైద్యం మొదలు పెడితే మనము అంత మంచి రిజల్ట్స్ మనం దీంట్లో పొందవచ్చు. సో ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న మీ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీరు ఉన్న దానికి ప్రాబ్లమ్స్ కి సరైన వైద్యాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.